కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః. పరశురాముడి కథ సుధలో మనము చాలా వరకు విన్నాము. ఈ చివరి 5వ భాగంలో ఇది పూర్తవుతుంది. క్రిందటి వీడియోలో 4వ భాగంలో కార్తవీర్యుడు అనుకున్నాడు, అబ్బా, పరశురాముడనే ఈ విప్రుడు నా ఇంతమంది సేనల్ని నేలకూల్చేశాడు, ఇక ఉపేక్ష చేయకూడదు, ఇతన్ని చంపేస్తాను అంటూ పెద్దగా బొబ్బలు పెడుతూ ఇలా అంటున్నాడు. ఒక ఏనూరు కరంబులన్ ధనువుల్ అత్యుల్లాసి అయి తాల్చి, వేరొక ఏనూట గుణధ్వనుల్ నిగుడ శాతోగ్రాస్త్రముల్ గూర్చి, విప్రా విప్రా కుఠారంబు నిన్ను గూల్తుననుతున్ భర్జించి, పుంఖాను పుంక కఠోరంబుగ ఏసి ఆర్చే, పుంఖాను పుంక కఠోరంబుగ ఏసి ఆర్చే, రయరేఖాధామునిన్ రామునిన్. ఉత్సాహంతో 500 చేతులతో 500 ధనుస్సులు పట్టుకున్నాడు. మిగిలిన 500 చేతులతో అల్లెతాళ ధనుష్టాంకారాలు చేశాడు. అన్ని విల్లులకు వాడి బాణాలు సంధించాడు. ఓ బ్రాహ్మణ, ఓ బ్రాహ్మణ, గొడ్డలిని నిన్ను నేల కూల్చేస్తా అంటూ బెదిరించి వేగానికి మారుపేరైన పరశురాముడి మీద ఎడతెరిపి లేకుండా బాణాలు వేసి గర్జించాడు. ఈ విధంగా అర్జునుడు తన భుజబల ప్రదర్శన చేస్తూ ఉండగా, అర్జునుడు జగద్ధానుష్కరత్నంబు దుష్కర చాపంబొకటెక్కు పట్టి, శరముల్ సంధించి పెళ్ళేసి భూవరు కోదండముల్ ఒక్క చూట్కి తునిమెన్, వాడంతటన్ పోవక వేతరువుల్ రొవ్వ కుటారధార నరకెన్ తద్బాహు సందోహమున్. విప్రశ్రేష్ఠుడు పరశురాముడు లోకభీకరమైన విల్లు ఎక్కుపెట్టి బాణాలు సంధించి రాజు విల్లులు 500 ఒక్కసారిగా తునిమేశాడు. కార్తవీర్యుడు అంతటితో వదలక రాముడి మీదకు చెట్లు పెరికి విసరసాగాడు. రాముడు గొడ్డలితో అతని చేతులన్నీ నరికేశాడు. కరములు దునిసిన అతనికి శిరమొక్కటి చిక్క, శైలశిఖరము భంగిన్ పరశమున అదియుదృంచను పరసూదనుడైన ఘనుడు భార్గవుడు వడిన్. అర్జునుడు చేతులు తెగిపోయి కొండ శిఖరంలా ఉండగా మిగిలిన అతడి తలను కూడా శత్రు సంహారకుడైన పరశురాముడు గొడ్డలితో నరికేశాడు. తండ్రి పడిన అతని తనయులు 10,000 తలగిపోయిరి అతని తాకలేక, పరభయంకరుండు భార్గవుండు అంత ఆగోవున్ క్రేపు తోడగొనుచు సనియే. తండ్రి మరణించగా అతని యొక్క పుత్రులు 10,000 మంది పరశురాముని ధాటికి తాళలేక అక్కడి నుంచి తొలగిపోయారు. అప్పుడు ఆ పవిత్రమైన గోవును దూడతో సహా పరశురాముడు తీసుకుని వచ్చాడు. ఈ విధంగా యాగధేనువును తిరిగి తెచ్చి ఇచ్చి తన పరాక్రమాన్ని తండ్రికి సోదరులకు వివరించగా, తండ్రి జమదగ్ని పరశురాముని పరాక్రమానికి, కార్తవీర్యార్జుని చంపిన వైనానికి ఏ విధంగా స్పందించాడు అని పోతనామాత్యుడు ముగిస్తున్నాడు అంటే మనను కొంచెం ఉత్కంఠలో పెట్టాడు. మరి సమర్థిస్తున్నాడా సమర్థించట్లేదా అనే అనుమానం శ్రోతలకు కలుగుతుంది. మరి అవకాశాన్ని బట్టి
ఆ వైనాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతటితో పరశురాముడి యొక్క పరాక్రమ వైభవాన్ని పోతనామాత్యుడు రసరమ్యమైన పద్యాలతో వర్ణించాడు. నిజంగా అలౌకిక ఆనందం కలిగింది. యుద్ధం చూస్తున్నట్లే ఉంది. అంత గొప్పగా రాయగలటువంటి పోతనామాత్యుడు. అందుకే ఆయనని మధుర కవి అన్నారు. ఎంతమంది ఎన్ని రాసినా పోతన భాగవతమే ముందుగా తెలుగు వాళ్లకు గుర్తుకొస్తుంది, తలంపుకొస్తుంది. ఆ పద్యాలు కానీ ముఖ్యంగా వర్ణన నిజంగా నన్నయ్యతో సమానంగా రాస్తున్నాడా అనిపిస్తుంటుంది. భారతంలో నన్నయ్య ఎలా రాశాడు, పోతన భాగవతంలో యుద్ధ ఘటాలని అంత గొప్పగాను రాశాడు అనిపిస్తుంది. తిక్కనను కూడా తలపిస్తాడు. నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడలను తలపించే రీతిలో పోతనామాత్యుడు రాయడం, అటువంటి కవి మనకు దొరకడం తెలుగు వాళ్ళ అదృష్టం. సరే, ఇంత గొప్ప పోస్టును అందించినటువంటి గండవరపు ప్రభాకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ మరొక కథాంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సదా కళాసేవలో భక్తి మార్గంలో మీ వారణాసి పవన్ కుమార్. ఫేస్బుక్ ఐడి సింగర్ యాంకర్ పవన్. ఓం కృష్ణాయ నమః, కేశవాయ నమః, నారాయణాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.